ప్రస్తుతం చూస్తున్నాం తాజా పరిస్థితి తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జిబిటర్లంతా కూడా గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో పర్సంటేజ్ విధానం ఈ దీనికి సంబంధించినటువంటి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం, ఈ సబ్ కమిటీలో కూడా ఆ, ఆ, నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించి అప్డేట్స్ని అందించేందుకు మనతో పాటు బాలగోపాల్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. ఎగ్జిబిటర్గా ఉన్నారు సార్. ముఖ్యంగా తెలంగాణ ఎగ్జిబిటర్గా మీరు ప్రధానంగా చెప్పాల్సిన డిమాండ్ ఏమనుకుంటున్నారు సార్? ఇందాక వివరంగా ఒక మాట చెప్పాము. ఏంటంటే 10-15 ఏళ్ళ కింద, 20 ఏళ్ళ కింద, 5 ఏళ్ళ కిందటి దాకా కోవిడ్ తర్వాత చాలా మార్పులు జరిగాయి. అయితే నిన్నే పెళ్ళాడతా కానివ్వండి, F2 కానివ్వండి, ఇలాంటి సినిమాల రెవెన్యూ చూస్తే ఒక థియేటర్లో 5-6 వారాలు, 7-8 వారాలు, 50 రోజులు, 100 రోజులు ఆడిన సందర్భంలో ఒక సినిమాకి అంటే ఒక ప్రొడ్యూసర్కి, ఒక థియేటర్కి రెవెన్యూ షేరింగ్ సిస్టమ్ చూస్తే ఆల్రెడీ 60% ఎగ్జిబిటర్కి ఉండే. మీరు విలేకరులు, మీరు కొంచెం ఒక 20 సినిమాల డేటా తీసి మాట్లాడండి. ఇదే జరిగింది. సో కోవిడ్ తర్వాత డిజిటల్ ప్రొజెక్షన్ బాగా విస్తరణలోకి వచ్చేసి, అదే ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోము అట్లాంటి ఆన్లైన్ వచ్చేసి సినిమా ప్రొడ్యూసర్కి అన్ని థియేటర్లో వేసే వెసులుబాటు కలిగింది డిజిటల్ ప్రొజెక్షన్ వల్ల. అయితే ఆడియన్స్ ఎక్కడిదక్కడ చూసేస్తున్నారు. సో ఇది ఒక న్యూ నార్మల్. ఒక థియేటర్లో ఒక హిట్ సినిమా కూడా వారం 2 వారాల కంటే ఎక్కువ ఆడదు. అది మనందరం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో జరిగిన నష్టాలే ఇవి. అంటే థియేటర్ నడపడం ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు. అయితే మల్టీప్లెక్స్ చైన్స్ ఇవన్నీ గుర్తించి 2013 నుంచే పర్సంటేజ్ ఆడుతున్నారు. ఇది మేము కొంచెం ఇందాక ఒక విలేకరు గారు అడిగారు, మీరు ఎందుకు ఇంత నిద్ర లేట్ లేస్తున్నారు అంటే, ఎస్ మేము లేట్. 2008 నుంచి కూడా ఈ చర్చ జరుగుతోంది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్. అందులో భాగంగా ఇంతమంది మారుతున్నా కూడా ఎందుకు దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున రాలేకపోయారు అనేది ఆ క్వశ్చన్ వచ్చినట్టు. అంటే ఒక 98 మార్క్స్ వచ్చిన వాడికి 99 ఎందుకు రాలేదు అన్నట్టుంది ఇది. సో ఇప్పుడు కష్టం ఎక్కువైంది, ఇప్పుడు వస్తున్నాము, ఇప్పుడన్నా చూడండి అన్నట్టు మా రిక్వెస్ట్ బేసికలీ. అంటే ఇంతదాకా మీరన్న ప్రశ్నకి జవాబు చెప్పాలంటే, ఇంతదాకా మేము సపోర్ట్ చేసుకుంటూ నెట్టుకుంటూ వచ్చాం, థియేటర్లు బంద్ అవుతూ వచ్చాం. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని సపోర్ట్ చేయడానికి లోపల దెబ్బ తాకినా బయట చెప్పుకోడు చూడు, అలా చెప్పుకోకుండా ఇన్ని రోజులు వచ్చాం. ఎన్నో థియేటర్లు బంద్ అయ్యాయి, రైట్. అయినా ఇప్పుడు తీవ్రత పెరిగిపోయింది. ఇప్పుడు యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఫేర్ టు ఇప్పుడు కూడా ఇగ్నోర్ చేయడం, ఇట్స్ కరెక్ట్ కాదు. మొత్తం ఓవరాల్గా తెలంగాణలో చూసుకుంటే ఎన్ని థియేటర్స్ ఉండేవి సార్? ఇప్పుడు మూతపడిన థియేటర్లు ఏంటి? ఒకవేళ కనుక ఈ థియేటర్ల మనుగడ కొనసాగాలంటే ప్రధానమైనటువంటి డిమాండ్ మీరేం చెప్పదలుచుకున్నారు సార్? మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో, మన ఇరు రాష్ట్రాల్లో వీఆర్ నోన్ ఫర్ ద బెస్ట్ థియేటర్స్ ఇన్ ద కంట్రీ యాక్చువల్లీ. సో అది క్షీణించబడుతుంది ఎందుకంటే రెవెన్యూ లేకనే. రెవెన్యూ లేక నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపులే చెప్తాను. తెలంగాణ అంటే ఒక 10 years కింద ఒక సినిమా యొక్క రెవెన్యూ షేర్ థియేటర్ వాడితో ప్రొడ్యూసర్తో ఎలా జరిగింది అంటే, ఒక 60% ఎగ్జిబిటర్కి వచ్చేది. ప్రొడ్యూసర్ ఎలా లాభం పొందేది? నంబర్ ఆఫ్ థియేటర్స్ వేసి లాభం పొందేది. ఇవాళ ఆ నంబర్ కాస్త 40 థియేటర్లు ఉండేది, ఇవాళ 140 థియేటర్లలో వేస్తున్నాడు. సో ఒక మాట నేను అనకూడదు, కానీ ఇది ఆల్రెడీ ఎగ్జిబిటర్ ఇండస్ట్రీకే ఉన్న డబ్బులు అవి డిజిటల్ టెక్నాలజీ వల్ల ప్రొడ్యూసర్కి రావడం మొదలుపెట్టాయి. సో వీఆర్ ఆస్కింగ్ ఇట్ బ్యాక్. మాకు వాపస్ ఇవ్వండి. ఇది ఐ షుడ్ నాట్ సే మా డబ్బులే మాకు వాపస్ ఇవ్వండి అనొద్దు, కానీ ఇది ఒక ఎగ్జిబిషన్ సెక్టర్లోనే ఉన్న డబ్బులు అటుపోయాయి. ఇప్పుడు వాపస్ అడుగుతున్నాం సార్, అంతే. 60% ఆల్రెడీ ఇంతకుముందే ఉండే. ఆ రెంటల్ సిస్టంలో కూడా 60% ఒక 4 weeks 10 weeksలో చూస్తే 60% ఎగ్జిబిటర్కే వచ్చేది. అదే ఇమ్మంటున్నాం. సో ఒక పెద్ద ప్రొడ్యూసర్ గారు ఈ పర్సంటేజ్ సిస్టమ్ని ప్రొడ్యూసర్స్ ఓన్లీ ఒక తెలియని భూతంలాగా చూస్తున్నారు. యాక్చువల్లీ విడజిప్పి చూస్తే వెరీ సింపుల్, 5% అటు ఇటు అవుతుంది అంతే. అది చూడమని మా రిక్వెస్ట్. ఇప్పుడు తాజాగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. సో ఆ చర్చల్లో జరుగుతున్నప్పుడు మీరు కూడా మెంబర్గా ఉన్నారు. ఎస్, అంటే ఇప్పుడు జరుగుతున్న తరుణంలో ఈ స్టెప్ తీసుకోవడానికి ప్రధాన కారణం తీవ్రత. అంటే ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకా కష్టమవుతుంది అనేసి, ఐ వోంట్ సే ఎప్పుడు కాదనేసి, కష్టమవుతుంది అనేసి. ఇప్పుడు హరిహర వీరమల్లప్పుడు చేసాము, దానికన్నా 1 year కిందగా చేసాము. మేము ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నుంచి పర్సంటేజ్ పెద్ద సినిమాకైతే ఇలా, చిన్న సినిమాలకైతే, మధ్యలో సినిమాలైతే ఇలా, చిన్న సినిమాలకైతే అనేసి కూడా ప్రచురించాం. అవన్నీ కూడా బేసికలీ బేఖాతరు చేసి, ఒక సినిమా తన చేతిలో పెట్టుకొని, మా థియేటర్ వాళ్ళకి సినిమా కావాలి, ఆకలి, రైట్. ఆ సినిమా చేతిలో పెట్టుకొని మమ్మల్ని ఆడిచ్చినట్టు ఆడుతున్నట్టు అవుతుంది. అది సార్. అల్టిమేట్గా అంటే మీరు ఇందాక మాట్లాడుతూ కూడా పెద్దల్ని కలిసే అవకాశం ఉంది, దట్టు చిరంజీవి గారిని కలిసే అవకాశం. సో మీ ఎగ్జిబిటర్ తరఫున ఆయనకు మీకు సంబంధించినటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో చర్చించే అవకాశం ఉందా?
డెఫినెట్లీ సార్ పర్మిట్ చేస్తే ఐ థింక్ ఇట్ ఇస్ సార్ రావాలి ఇప్పుడు యాక్చువల్లీ ఫీల్డ్లోకి బిగ్ బాస్ రావాలి, సాల్వ్ చేయాలి యాక్చువల్లీ. ఎందుకు అంటున్నామంటే ఇందాక అన్నట్టు బిగ్ బాస్ హ్యాస్ అ కెపాసిటీ టు సాల్వ్ ఇట్ సార్. సో ఇప్పుడు వస్తున్నటువంటి పెద్ద సినిమాకి సంబంధించి ప్రధానంగా చూస్తున్నారు. సో ఈ సినిమాకు రిలీజ్కి ఎలాంటి బ్రేక్ లేదనుకోవచ్చా, లేకపోతే ఏంటి మీ ఆలోచన ఏంటి? సినిమా పెద్దికి మనసారా బ్రేక్ లేదండి, కానీ ఒక ఇఫ్ యూ ఫోర్స్ పీపుల్ ఇన్ టు దాట్, మా ఎగ్జిబిటర్ ఫ్రెండ్స్ 150 మంది సింపుల్గా క్వశ్చన్ వేస్తున్నారు, మళ్ళీ అదే సాధించుకొచ్చారు కదా, మీరు ఏం సాధించుకొచ్చారు? బేసికల్లీ ఏం సాధించుకురాలేదు. మనము రవితేజ సినిమా వీడే ఉంటుంది చూడండి, అందులో వాడు పోయి సాల్వ్ చేయడానికి వెళ్తాడు, ఊరు ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. మా దగ్గర కూడా ఎగ్జిబిటర్స్ 150 మంది వెయిట్ చేస్తున్నారు. సో సొల్యూషన్ డెవలప్మెంట్ కనబడకపోయేసరికి రిప్రజెంట్ చేసిన మమ్మల్ని కూడా తిడుతున్నారు. సో మా రిక్వెస్ట్ టు సాల్వ్ ఇట్. సో ఇమ్మీడియట్లీ వీఆర్ రెడీ. పెద్దికి అడ్డుకోవాలని మనసారా ఎవరికీ ఉండదు, బట్ తీవ్రత ఆ సిచ్యువేషన్ తీసుకెళ్ళకండి దయచేసి అనేసి. థ్యాంక్ యూ సో మచ్ గారు. అది బాలగోవింద్ గారు చెప్తున్నటువంటి స్టేట్మెంట్. మొత్తం మీద తెలంగాణ ఎగ్జిబిటర్లకు సంబంధించినటువంటి సమస్య తీవ్రతరమైందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కేవలం 48 గంటలు మాత్రమే సమయం ఇచ్చారు. ఈలోపు తగిన చర్యలు తీసుకోవాలి, ప్రొడ్యూసర్లందరూ కూడా పర్సంటేజ్ విధానానికి రావాలి అనే అంశాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం మనం ఫిలిం ఛాంబర్లో ఎగ్జిబిటర్లందరూ కూడా సమావేశం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జిబిటర్లందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం, దాదాపుగా 120 నుంచి 150 మంది ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లను సమావేశం ద్వారా చర్చించుకున్నారు. అయితే మొత్తం మీద తెలంగాణ ఎగ్జిబిటర్ కోరుకునేది ఒకటే, పర్సంటేజ్ విధానంలోనే వెళ్ళాలి, అది తక్షణమే వెళ్ళాలి. దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ 2 రోజుల్లో మాత్రమే తేల్చాలనే అంశాన్ని వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ఎగ్జిబిటర్లు కోరుకునే విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రస్తుతం ఏదైతే రెంటల్ విధానం ఉందో రెంటల్ విధానం తొలగించాలి, పర్సంటేజ్ విధానం తీసుకురావాలనే అంశాన్ని కూడా వాళ్ళు కళ్ళకండిగా చెప్పేశారు. మనతో పాటు మాట్లాడేందుకు ఎగ్జిబిటర్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని రోజులు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా తెలంగాణ ఎగ్జిబిటర్గా ఈరోజు మీరు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఒకసారి క్లియర్గా చెప్పండి. ఈ నిర్ణయం ఇవాళ తీసుకున్నది కాదండి. 2008 నుంచి మేము పర్సంటేజ్ ఇవ్వండి అనేక సార్లు చెప్పాము. థియేటర్లు బంద్ చేస్తామన్నాము. మార్కెట్లో ప్రచారం ఏముందంటే పెద్ద సినిమాకు, కానీ అది తప్పండి. పెద్ద సినిమాకు మనం ఎగనిస్ట్ కాదు, ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం మేము. ఈ సినిమా మా దురదృష్టవశాత్తు కట్ ఆఫ్ డేట్ దాటిపోయింది కాబట్టి మేము చేయమంటున్నాం. అయితే ఆ సినిమా మీద మాకే వివక్ష లేదు, అయినా దాన్ని మేము వేస్తామన్నాం. కానీ ఒక చిన్న కండిషన్ ఏం పెట్టామంటే, ఆ సినిమా మేము వేస్తాం, మనం ఒక పద్ధతిగా పెద్దలు నిర్ణయించినట్టు చేస్తాం. కానీ మీరు చేయాల్సింది ఏమిటి అంటే సింపుల్, మాకు ఒక లెటర్ ఇవ్వండి. ఏమిటది? మేము ఈ సినిమా ఈ రకంగా రిలీజ్ చేస్తున్నాం, నెక్స్ట్ వచ్చే ప్రతి సినిమా మనం పర్సంటేజ్ చేస్తాం అని ఒక లెటర్ ఇవ్వమని అడుగుతున్నాం. ఆ లెటర్ ఇదిగో ఇస్తాము, అదిగో ఇస్తామని ఇవ్వడం లేదు. కమిటీ వేశారు, ఆ కమిటీ నడుస్తూ ఉంది.